కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలుసార్లు క్యారవాన్ లోనూ బలవంతం చేశాడని, బయటకు చెబితే అవకాశం లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడు ఇలా లైంగిక ఆరోపణల్లో చిక్కుకోవడం తెలుగునాట సంచలనంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీ మాస్టర్ ను ఆదేశించింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్ పై స్పందించింది. ఇకపై అతన్ని ఎవరు మాస్టర్ అని పిలవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది. అలాగే అంతకుముందు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. పలు మీడియా కథనాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించారు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నానని రాసుకొచ్చింది సింగర్ చిన్మయి. మొత్తానికి జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.